హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ముందు వీడియోలో అరుణాచలం దర్శనంకి వెళ్ళే ముందు తీసిన వీడియో అది చూశారు కదా. ఈ వీడియోలో అరుణాచల గిరి ప్రదర్శన ఎలా చేశాను, ఎలా జరిగింది చూపించబోతున్నాను. అసలు అరుణాచలం గిరి ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఇందులో తెలుసుకుందాం. అరుణాచలం ప్రపంచంలోనే శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ భక్తులు మోక్షం పొందడానికి ఇక్కడికి వస్తారు. ఇది కేవలం పర్వతమే కాదు, ఇది శివుని స్వరూపం. అరుణాచల ఆలయం తమిళనాడులోని తిరువన్నామలైలో ఉంది. అరుణాచలం కొండ పవిత్ర కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే పవిత్రత సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. అరుణాచలం ఆలయం గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. కొండ చుట్టూ సవ్య దిశలో నడిచి కుడివైపు పూజించే వస్తువు వైపు చూసేలా చేయడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ప్రదక్షిణ అంటే పాపాల తొలగింపు, కోరికలు నెరవేరడం, భవిష్యత్తు జన్మల నుండి విముక్తి మరియు జ్ఞానం పొందడమే గిరి ప్రదక్షిణ అంటారు. మనకు శ్రీ రమణ మహర్షి చెప్పిన దాని ప్రకారం ప్రదక్షిణ సమయంలో వేసే ప్రతి అడుగు ఆనంద స్థాయిలను పెంచుతుంది. ప్రదక్షిణ సమయంలో నిరంతరం భగవంతుని గురించి ఆలోచిస్తూ మౌనం పాటించడం, ధ్యానం చేయడం, భగవంతుని నామం జపం చేయడం లేదా భక్తి పాటలు పాడుకోవడం చేయడం వల్ల మనకు అలా నడిచిన అనేది తెలియదు. అక్కడ ఆధ్యాత్మికత సాధువులు అయిన సిద్ధులు ఇప్పటికీ కొండపై నివసిస్తున్నారని చాలామంది నమ్ముతారు. తిరువన్నామలై పట్టణం 8 దిశలలో ఉంచబడి 8 లింగాల ఉనికి కారణంగా అష్టభుజి నిర్మాణాన్ని కలిగి ఉంది. అక్కడ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వారుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్య లింగాలు ఉంటాయి. అరుణాచల ఆలయం గిరి ప్రదర్శన కొండ చుట్టూ నడవడానికి మొత్తం 14 కిలోమీటర్లు పడుతుంది. అంటే 3 నుండి 4 గంటల వరకు పడుతుంది. దర్శనానికి మనకు 6 నుండి 7 గంటల వరకు సమయం పట్టవచ్చు. అయితే అక్కడ పౌర్ణమి రోజులలో చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలామంది పౌర్ణమి రోజే గిరి ప్రదర్శన చేయడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఆ రోజు చాలా జనసాంద్రత ఉంటుంది మరియు దర్శనానికి కూడా చాలా సమయం పట్టవచ్చు. అయితే మనం గిరి ప్రదర్శన చేస్తే మార్నింగ్ 4 to 7 వరకు, లేకపోతే ఈవినింగ్ 6 to 11 వరకు అలా చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అరుణాచలం అంటేనే అక్కడ అగ్నిలింగం కదా, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పొద్దునైనా లేకపోతే సాయంత్రం అయినా చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. నడకదారిలో కూడా మనకు చాలా సదుపాయాలు ఉంటాయి. వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. నడకదారిలో మనకి ఇలా జింకలు కూడా కనిపిస్తాయి. నడిచే దారిలో ఇక్కడ పక్కన చాలామంది సాధువులు కూడా ఉంటారు. మేము ఈవినింగ్ నడిచాము కాబట్టి మాకు కొంచెం చల్లగా అనిపించింది. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. మనసులో అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ నడిస్తే మనకు ఆ శివుడే నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మొత్తం 14 కిలోమీటర్లు కాబట్టి కొద్దిగా మనకు అలసటగా ఉంటే కొద్దిసేపు కూర్చొని అలా విశ్రాంతి తీసుకొని మళ్ళీ మొదలు పెట్టవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మార్గ మధ్యలో మనకి చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి. మేము మార్నింగే దర్శనం చేసుకున్నాం అన్ని లింగాలు. ఎందుకంటే నైట్ టైం అయితే అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి మార్నింగే అన్ని లింగాల దర్శనం చేసుకొని మేము సాయంత్రం గిరి ప్రదర్శన మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ జన్మలో ఒక్కసారైనా చేయాలని అంటారు.
కానీ మనం ఎంత అనుకున్నా ఆ శివుడు మనల్ని పిలుచుకుంటేనే మనం అక్కడికి వెళ్తాము. దారిలో ఇలా చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి కదా! అలా ఒక్కసారి మనం నడుచుకుంటూ వెళ్ళి, మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని వస్తే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తది. మనకు మళ్ళీ ఆ శక్తి అనేది వస్తది నడవడానికి. మనకు అక్కడ వాటరు, కొబ్బరి బోండాలు, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. మనకు అలాంటిది ఏం టెన్షన్ లేదు నీరసంగా ఉంటే తాగడానికి. మేము మాత్రం వాటరు మరియు కొబ్బరి బోండాతోనే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. ఇక్కడ మనకు డైరెక్షన్ కూడా కనిపిస్తది. ఏ లింగం ఎటువైపు ఉంది అని. మరియు మన కాళ్ళ నొప్పులు ఎక్కువ అనిపిస్తే అక్కడ మసాజర్స్ కూడా ఉంటాయి. చాలామంది చేయించుకున్నారు. కానీ నేను వెళ్ళి చూసానంతే. నడకదారిలో మనకు అక్కడ వారాహి అమ్మవారు గుడి కూడా ఉంటుంది. మేము వెళ్ళే టైంకి అక్కడ పూజలు జరుగుతున్నాయి. అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా. అయితే మనము ఎక్కడి నుండైతే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే రావాలి. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.